హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర ఫ్రై. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పాలకూర, లేత పాలకూర కట్టలు తీసుకుని 2 నీట్గా కడుక్కుని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత లేతగా ఉందో. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది పాలకూరలోను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేయాలి. ఒక ఆనియన్స్ పెద్దది కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు వేపాలి. కట్ చేసిన పాలకూర కూడా వేసి అలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కాళ్ళు వేయకూడదు, ఆకు మాత్రమే వేసుకోవాలి. బాగా కలపాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. ఈ పాలకూర తొందరగా ఉడికిపోద్ది. ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత కళాయిలో 3 స్పూన్లు నువ్వులు వేసుకుని బాగా దోరగా వేపుకోవాలి. చల్లారనిచ్చిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కలపాలి బాగా. ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూర. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేయడం వల్ల కమ్మగా ఉంటుంది కూర. వాటర్ ఏమీ లేకుండానే మెత్తగా ఉడుకుతుంది పాలకూర. కూర రెడీ అయిపోయింది. కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.